హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లూ మొరొకన్ సోప్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి నేను 1 kg సోప్ బేస్ తీసుకున్నానండి. అండ్ ఇలా స్మాల్ పీసెస్లో కట్ చేసి దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇది మెల్ట్ అయ్యేటప్పుడు ఇంకో బౌల్లో 1 టేబుల్ స్పూన్ మొరొకన్ పౌడర్ తీసుకున్నాము. దీన్ని నీళ్ళ పౌడర్ అని కూడా అంటారండి. నేను దీన్ని అమెజాన్లో తెప్పించాను. కొంచెం ప్రైస్ ఎక్కువే, బట్ బాగుంటుందని తెప్పించాను. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అండ్ దీంట్లోనే గ్లిజరిన్, ఆర్గాన్ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ యూస్ చేశాను నేను. మీకు ఏ ఆయిల్స్ అవైలబుల్ ఉంటే అవి చేసుకోవచ్చండి. క్యాస్టర్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో చేసుకోవచ్చు. ఇది మొరొకన్స్ ఎక్కువ యూజ్ చేస్తారండి ఈ నీళ్ళ పౌడర్ అనేది. మీరు దాన్ని ఫేస్ ప్యాక్స్లో వాటిల్లో ఎక్కువ చూడొచ్చు. నీళ్ళ పౌడర్ అండ్ కర్డ్ యూస్ చేస్తే ట్యాన్ అదంతా పోతుంది. సో సోప్లో ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది డైరెక్ట్ పౌడర్ యాడ్ చేస్తే సరిగ్గా దానికి పట్టదండి, అందుకే ఇలా పేస్ట్ లాగా చేసుకొని చేశాను నేను. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అండ్ కాయిలిన్ క్లే, రోజ్ వాటర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. కాయిలిన్ క్లే ఫోమ్ ఎక్కువ వస్తుందని యూస్ చేశానండి నేను, అండ్ తొందరగా డర్ట్ అదంతా కూడా పోతుందని. ఇక్కడ చూసినట్టు సోప్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మెల్ట్ చేయాలండి. ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఒక 10 to 20 minutes అయితే పడుతుంది. బట్ హై ఫ్లేమ్లో పెట్టద్దండి, సోపు ఎక్కువ హీట్ అవ్వకూడదు. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చిన్నగా మెల్ట్ చేసుకోవాలి దాన్ని. అది ఫుల్గా ఇలా కొంచెం కూడా లంప్స్ లేకుండా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి అన్నంతా. మిక్స్ చేసిన తర్వాత దాన్ని సోప్ మాల్స్లో అయితే పోసుకుందాం మనం. 1 kgకి 12 to 15 సోప్స్ అయితే వస్తాయండి. పెద్దవైతే కొంచెం తగ్గచ్చు, 10 to 12 అట్లా వస్తాయి. బట్ చిన్న సోప్స్ చేసే వాళ్ళకైతే 12 to 15 ఈజీగా వస్తాయండి. అదిగోని ఇలా ఫ్లవర్ టైప్ సోప్ మాల్స్లో వేసాము అండ్ స్క్వేర్ టైప్లో కూడా యూజ్ చేసాము మేము. అండ్ లాస్ట్లో ఏంటంటే రబ్బింగ్ ఆల్కహాల్ చేయాలండి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కానీ తొందరగా ఇది అయిపోతుంది. ఇలా వచ్చినాయండి మా సోప్స్ అయితే. ఎప్పుడైనా సోప్ తీయంగానే దాన్ని న్యూస్ పేపర్ మీద కానీ పేపర్ మీద కానీ పెట్టండి. సో ఎంజాయ్ యువర్ సోప్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.